I am one with God. I am the ocean of love. I am the ancient one. I am the divine beloved who loves you more than you can ever love yourself. ఎవరాది మానవుడో ఎవరాది పురుషుడో ఎవరాది సద్గురుడో ఎవరు సర్వోన్నతుడో ఆ దివ్య ప్రియతముని ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంత అంకితం. After taking darshan of Baba, let us start today's program. First, I would like to thank our beloved Baba for giving me this opportunity, and also Jai Baba to all the participants. Yes, yeah. Can you see the screen, ma'am? Yes, sir. Jai Baba. Oh, Jai Very beautiful picture. Baba. Smiling. So normally in the world, so crores of people are living, and what is their intention, what they want actually? If you ask each and everyone what is their requirement, individual will tell depending on their age actually. These are the questions what have normally people, they may require it, essential things in their life. Madam, you please translate directly. Okay, sir. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా ఈరోజు మనకి అవకాశం ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ జై బాబా. ఇక్కడ మానవునికి కావలసిన విషయాలు ఏమిటి అంటే, మానవునిగా పుట్టిన తర్వాత అతనికి కావలసినటువంటి అవసరమైనటువంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. సార్, shall I translate directly? No, if you ask anybody, they will ask like this, they reply like this. Okay. To be happy, somebody wants to be happy always, at time, at any cost. Somebody may say, I want more knowledge, I want to become doctor. Somebody say, I want to get my daughter married, I want to construct a house. Like the different requirements. అంటే మానవునికి ఏం కావాలి, ఎవరైనా ఒక మనిషిని నీకేం కావాలి, నీకేం అవసరం ఉంది అని అడిగినప్పుడు సాధారణంగా మానవులందరూ కూడా చెప్పే మాట ఒకటే, ఏమిటి అంటే ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నేను సంతోషంగా ఉండాలి అని కొంతమంది కోరుకుంటారు. మరొకళ్ళు ఏమంటారు అంటే నేను ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి అంటారు. మరొకళ్ళు నేను నా కుటుంబాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచేలా ఉంచాలి అని నేను కోరుకుంటున్నాను అంటాడు. మరొకళ్ళు ఒక అద్భుతమైనటువంటి భోగభాగ్యాలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి అని ఒకళ్ళు కోరుకుంటారు. మరొకళ్ళు ఏమిటి అంటే ఈ సంఘంలో గౌరవనీయమైనటువంటి ఒక హోదాను సంపాదించుకోవాలి అని అలా కోరుకుంటారు. మరొకళ్ళు మొత్తం ప్రపంచమంతా నేను ప్రఖ్యాతి పొందాలి, ఫేమస్ అవ్వాలి అని ఒకళ్ళు కోరుకుంటారు. అలాగా కొంతమంది జీవితం అంతా కూడా ఏ విధమైనటువంటి రోగము రొస్టు లేకుండా చాలా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపాలి అని కొంతమంది కోరుకుంటారు. అలాగే కొంతమంది సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే అతీంద్రియ శక్తులు కావాలని కొంతమంది కోరుకుంటారు. కొంతమంది
ఈ సంఘానికి సేవ చెయ్యాలని కోరుకుంటారు. మరికొంతమంది ఇవన్నీ కాదు, నాకేదో కావాలి అని కోరుకుంటారు. మరి అదేమిటి అంటే ఇవన్నీ కాకుండా ఏముంటాయి లైఫ్ లో అనే దాన్ని గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. Actually, if you see that nothing is the essential things for a human being. Not at all essential. Essential thing is different. What is that? Undergoing suffering is most important for human being. Can anybody believe this? Undergoing suffering Nobody is wants. important for a human being. So today's subject is importance of suffering. Let us know more about importance of suffering. This is today's subject. మనం ఇంతకు ముందు అనుకున్న విషయాలు ఏమీ నిజంగా అవసరమైనవి కావు. నిజానికి మానవునికి ఏది కావాలి అంటే ఇక్కడ చెప్తున్నారు, మానవునిగా పుట్టిన తర్వాత బాధానుభూతిని పొందడమే అత్యంత ప్రధానమైనది అని చెప్తున్నారు. ఎవరికి బాధను అనుభవించాలనే కోరిక ఉండదు, కానీ ఆ బాధ యొక్క ప్రత్యేకత, బాధ యొక్క ఆ ఇంపార్టెన్స్ ఏమిటో ఈరోజు తెలుసుకోబోతున్నాం. So today's subject, all these 4 questions will be discussed. Please translate, madam. ఈరోజు విషయం ఏమిటంటే వాట్ ఈజ్ సఫరింగ్ అంటే ఏమిటి, బాధ అంటే ఏమిటి, అలాగే బాధల్లో రకాలేమిటి, అలాగే ఎందుకు బాధ వస్తుంది, మరి బాబాని అడగడం మంచిదేనా, దాన్ని నివారించమని అడగడం మంచిదేనా, లేదా బాధల్ని అనుభవించడం ద్వారా మనకి ఏమి లాభం కలుగుతుంది, అలాగే బాబా ప్రేమికునిగా బాధల్ని అనుభవించవలసిందేనా, బాబా యొక్క సఫరింగ్ ఏమిటి, బాబా ఎలాగ బాధలను అనుభవించారు మనకందరికీ తెలుసు, అదేమిటి, బాబా బాధను గురించినటువంటి విషయాలు ఏం చెప్పారు, అలాగే ఎలాంటి అంటే ఏ విధంగా మనము ఎదుర్కోవాలి బాధల్ని, ఈ విధమైనటువంటి విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. What is suffering? Can anybody tell what is suffering? Participants? Can it be defined? ఏమిటి సఫరింగ్ అంటే ఏమిటి, మనం ఎవరైనా చెప్పగలరా? అంటే ఏమిటి బాధ అంటే, అంటే మనకి ఇష్టం లేనిదంతా బాధే. Is there any definite meaning? Actually, it is unwanted experience. అదే మనకు అక్కర్లేని అనుభూతి అంతా కూడా బాధలోనికే వస్తుంది. So that is unwanted. We don't want, but it comes. So that is unwanted experience. So types of suffering. There are 3 types of sufferings are there: physical, mental, and spiritual. Physical means for the body. So many things. You can see the left hand one figure. It may be some wound or some disease, fever, headache, so many things. That is physical. Second is mental. There is no physical from anything, but only mentally, mind will be torturing you. You can see here these 2 figures. So some dearest one may die, so we get mental torture. One get lost in his business, we get mental torture. One may fail in the exam, he may get mental torture. Like that. That is mental torture, second type. Spiritual torture comes only to the advanced people who are in the spiritual life, who are on the path towards God. That is subtle world and mental world. So they get spiritual type of suffering. They want to unite with God, but they are unable. So that type of suffering is too much, they will be suffering because of that. So these are the types of suffering. ఈ బాధల్లో రకాలు ఏమిటి అంటే భౌతికమైనటువంటి బాధలు, అంటే మనకి అనారోగ్యంతో మంచం పట్టడము, అనారోగ్య కారణంగా బాధలను అనుభవించడము, ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. అలాగే మెంటల్ సఫరింగ్ అంటే మానసికమైనటువంటి బాధలు, అంటే ఎవరినైనా మనము జీవితంలో పోగొట్టుకుంటే, లేకపోతే ఏదైనా మనం కావాల్సింది నెరవేర్చుకోలేకపోతే ఆ విధంగా మనకి అంటే మనకున్నదంతా పోగొట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా మెంటల్ అంటే మానసికంగా
బాధల్ని అనుభవిస్తాం. అంటే ఇక్కడ స్పిరిచువల్ సఫరింగ్, ఆధ్యాత్మిక బాధలు ఏమిటి అంటే ఇవన్నీ అంటే భూమికల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ పడేటటువంటి బాధల్ని ఆధ్యాత్మిక బాధలు అని చెప్పవచ్చు. అంటే భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుడు ఎక్కడున్నాడు, లేదా భగవంతుడిని ఎంత తొందరగా మనం రీచ్ అవ్వగలము, ఈ బాధలన్నీ కూడా ఆధ్యాత్మిక సఫరింగ్ లోకి వస్తాయి. Is it essential? Suffering is essential. Is it required? Let us see. ఈ బాధలు మనకు అవసరమా? ఎందుకు అవసరం? Normally, all the human beings, always they are towards Maya. They are in the clutches of Maya. They want all towards, their sight is towards worldly only, worldly things. So Baba has told, I am nearer to you than your own breath. It was very clearly declared. I love you more than you love yourself. Though Baba's statement is there, but all the peoples, they look towards Maya. They want everything in the world. So it is there, when they are only towards looking in the world, towards world, so they will be on the path of 84 lakhs of that is happiness and suffering. Both will be stabilized, 84 lakhs. But during suffering, what happens? Their look turns towards God. Because at the time of suffering, they don't want anything world. They don't want anything. They don't want to go for shopping. They don't want ice cream. They don't want to see movie. Nothing is required for them during suffering time. So there is a time where they can concentrate on God. That's why it is most essential. Then what happens during that one? You can see here. The aim of life is to love God, and the goal of life is to become one with. That is the purpose of life, to become one with God. But because of our samskara, we are unable to achieve our goal of life. But suffering is the only way to wipe out the samskara so that we can achieve our goal. So this is the essential. Why suffering is essential means this is the reason which will help us to achieve our goal of life, to become one with God. That's why suffering is most essential. అయితే మనకి ఈ బాధలు ఎందుకు అవసరము అంటే మనిషి మానవుని వైపు అంటే మాయ వైపు చూస్తున్నంతసేపు కూడా తప్పనిసరిగా బాధలు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఏదో రకమైనటువంటి బాధల్ని అనుభవించవలసి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ చూపిస్తున్నారు బ్యాక్ బైటింగ్, లస్ట్, గ్రీడు, యాంగరు అంటే కామ క్రోధాదులు ఏదైతే ఉన్నాయో, అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా మనకి అంటే మాయలో ఉంటూ అజ్ఞానంలో ఉంటూ మనము తప్పనిసరిగా బాధల్ని అనుభవించవలసి ఉంటుంది. అంటే ఒకళ్ళ పట్ల కామము, క్రోధము, లోభము వీటన్నిటి కారణంగా మనకి బాధలు అనేవి తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. బాబా ఎప్పుడు మీ శ్వాస కంటే మీకు దగ్గరగా ఉన్నాను అని చెప్పినా కూడా మనము ఆ మాయ నుండి విడిపించుకోలేము, అజ్ఞానంలోనే ఉండిపోతాం. బాబా మిమ్మల్ని మీరు ప్రేమించుకునే కంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పారు. అయితే ఈ బాధల్ని అనుభవించడం వలన ఏమిటి మనకి లాభం అంటే బాధలు ఎందుకు అవసరం అంటే ఏంటంటే ఈ సాధారణమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాయ వైపే తిరిగి ఉంటాం. ఎందుకు అంటే మనకి హాయిగా ఉంటుంది, సంతోషంగా జీవితం గడిచిపోతూ ఉంటుంది, ఈ ప్రపంచంలో ఉన్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఆ సమయంలోనే మరిన్ని సంస్కారాల్ని పోగు చేసుకునే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి 84 లక్షల జన్మలు అవసరమవుతాయి ఆ కారణంగా. అయితే బాధల్ని అనుభవించే సమయంలో మనకేం జరుగుతుంది అంటే మన దృష్టి భగవంతుని వైపు మరలుతుంది, మాయ నుండి దూరం అవుతాము, అలాగే సంస్కారాలు కూడా వైప్ అవుట్ అవుతాయి. అంటే సంస్కారాలు కూడా క్షయమైపోతూ ఉంటాయి సఫరింగ్ వల్ల. కాబట్టి సఫరింగ్ కారణంగా మనకి సంస్కారాలను తుడిచిపెట్టుకునేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది అని బాబా చెప్పారు.
నెక్స్ట్ స్లైడ్ సార్. Okay. This one is not. This is how బాబా ఏం because చెప్పారు? this is టెల్ మీ సార్. okay. Translate, madam. Aim of life is to love God and the goal of life is to Baba. become one with God. For that one, బాబా ఏమన్నారు? భగవంతుణ్ణి ప్రేమించడమే జీవిత లక్ష్యము, భగవంతుణ్ణి చేరుకోవడమే జీవిత గమ్యము అని చెప్పారు. ఈ ప్రపంచంలో అంటే భ్రాంతిమయ ప్రపంచంలో ప్రతి అనుభవము కూడా ఆ ద్వంద్వానికి సంబంధించింది. అంటే ద్వంద్వము అంటే సంతోషం ఉంటే సఫరింగ్ ఉంటుంది, అజ్ఞానం ఉంటే జ్ఞానం ఉంటుంది. ఇలా ప్రతిదీ రెండు భావాలు ఉంటాయి. తప్పనిసరిగా రెండింటినీ అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ మాయలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా 84 లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది అని బాబా చెప్పారు. అయితే ఈ బాధల కారణంగా సంస్కారాలు అనేవి క్షయమవుతూ ఉంటాయి. అటు మంచి సంస్కారాలు ఇటు చెడు సంస్కారాలు కూడా బాధలు రావడం కారణంగా అవి క్షయమవుతాయి. so we can achieve our goal of life. అలా ఆ విధంగా మనము మన యొక్క గమ్యాన్ని చేరుకోగలం. అలా గమ్యాన్ని చేరుకున్నప్పుడు అంటే భగవద్ అనుభవం పొందినటువంటి వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అనంతమైనటువంటి ఆనందము, అనంతమైన జ్ఞానము, అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. అంటే పరిపూర్ణమైనటువంటి ఆ కాన్షియస్నెస్ చైతన్యం అంతా కూడా భగవంతునిలో లీనమవుతుంది. నేను భగవంతుడు ఒకటే అనేటటువంటి అనుభూతి కలుగుతుంది. అప్పుడు ఇంకా బాధకి అవకాశమే లేదు. అంతేకాకుండా మళ్ళీ ఇంకా పుట్టవలసిన అవసరం కూడా ఉండదు. So now let us know what Baba has told about suffering. Rich or poor, great or small, man or woman, everyone is under the spell of some sort of suffering. So it is compulsory. Nobody can avoid suffering. బాబా ఏమన్నారు అంటే సఫరింగ్ గురించి ఎవరైనా సరే ప్రపంచంలో బీదవాడవనివ్వండి, ధనికుడవనివ్వండి, పెద్దవాడైనా చిన్నవాడైనా, స్త్రీ అయినా పురుషుడైనా అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి బాధకు లోనవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు బాబా. So Baba says about pain. Pain is my grace, my real mercy. It descends only on very, very selected few. It will not be given to everybody. These are my friends. These are my lovers to whom I give the gift of sorrow. It is a gift much greater than gold, of incalculable value and not given to all. It is a gift only for my beloved children. Remember that I love most those whose hearts I pierce and who through their hearts are wounded. Stay with me. So this is what Baba said about pain. So this is what is practically, you can see the life, all the statement refers to Mandali people. How Baba dealt with Mandali people, you can see the statement exactly matches to his Mandali people. బాబా తన మండలి వారికి ఇచ్చినటువంటి ఒక ప్రకటన ఎలా ఉంది అంటే ఈ పెయిన్ అనేది, బాధ అనేది నా కృప కారణంగా వస్తుంది. నా యొక్క నిజమైనటువంటి కరుణ ఎవరి మీదైతే ఉంటుందో వాళ్ళు చాలా బాధపడవలసిన అవసరం ఉంటుంది. అంటే ఈ బాధలు అనేవి భౌతికంగా మనకి బయట వాళ్ళకి కనిపించేవి. వీళ్ళందరూ కూడా నా స్నేహితులు, నా ప్రేమికులు. ఎవరైతే నేనైతే ఈ బాధలు, దుఃఖాలు, కష్టాలు ఇస్తానో వాళ్ళే నిజమైనటువంటి ప్రేమికులు. నా ప్రేమికులందరికీ కూడా నేను ఇచ్చేటటువంటి కానుక ఏమిటి అంటే బాధలు. అది మనకి విలువైనటువంటి వజ్రాలు, బంగారం కంటే కూడా అతి విలువైనది. అది దానికి ఉన్నటువంటి విలువ అమోఘమైంది, దాన్ని లెక్కించలేం. అటువంటిది నేను ఇచ్చేటటువంటి ఆ కానుక. నా యొక్క అది నేను అందరికీ ఇవ్వబడదు. అది నాతో ఉన్నటువంటి వాళ్ళకి, నా యొక్క ప్రేమికులకు, నా యొక్క అత్యంత సన్నిహితులకు తప్పనిసరిగా నేను బాధను ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బాధ యొక్క ఆవశ్యకత గురించి వివరించడానికి బాబా చెప్పారు ఒకసారి, టు ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఆఫ్ సఫరింగ్ దట్ వన్ గోస్ త్రూ
ఆన్ ద పాత్ ఆఫ్ గాడ్. భగవంతుడి మార్గంలో ప్రయాణించేటటువంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈ బాధలు అవసరము అని బాబా ఒకసారి చెప్పడం జరిగింది. And for example, Baba has given the story of sugarcane. From the sugarcane, for getting jaggery, it will undergo different process. That is, first it will be cut, then it will be crushed, then that food will be boiled, and that waste is removed. Finally, we get jaggery. So it will undergo different type of process. That is suffering. Baba has explained how sugarcane becomes jaggery. That to human being, after going through all type of suffering, finally he will achieve the goal of life. This is example given by Baba compared to suffering of a human being. చెప్పినటువంటి ఉదాహరణ ఏమిటి అంటే, ఒక చెరుకు గడ ఉంది అనుకుందాం. మనకందరికీ తెలుసు, మనల్ని ఏదైనా బాధలకు లోనైనప్పుడు చెరుకులా నలిగిపోతున్నాను అని అనుకుంటాం. ఆ విధంగానే ఇక్కడ బాబా ఆ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. చెరుకు ఎలాగైతే దాన్ని మరలో పెట్టి దాన్ని పిప్పి చేసి దాంట్లోంచి రసం లాగబడుతుంది, దాన్ని అనేక ప్రక్రియల ద్వారా దాంట్లోంచి మలినాలు తీసేయడము, తర్వాత బెల్లం తయారు చేయడము, అలాగే షుగర్ తయారు చేయడము, చివరకు తీపి పదార్థాలు చేయబడతాయి దాని వలన. అంటే చెరుకు పిప్పిని, అంటే చెరుకు గడను అనేక విధాలుగా అనేక ప్రక్రియ లోనై చివరకు మంచి తీపి పదార్థాలు చేయబడతాయి. ఆ విధంగానే మానవుడు కూడా అనేక జన్మలలో పొందేటటువంటి బాధల యొక్క అనుభవాలన్నీ కూడా చివరకు గమ్యానికి చేరుస్తాయి అని బాబా ఈ చెరుకు గడను ఉదాహరణగా తీసుకున్నారు. Another statement Baba told, God is not some cheap food to be had for the asking. Superhuman patience and suffering are required to attain him. So for getting that God state, that realization is not so easy. You have to pay for something. That is only suffering is the cost of that. ఇక్కడ బాబా చెప్పిన మరో స్టేట్మెంట్ ఏంటి అంటే, భగవంతుడు అంత చౌకగా దొరికేటటువంటి విషయం కాదు. ఎవరైనా నాకు భగవంతుడు కావాలి అంటే ఎలాంటి బాధల్ని అనుభవించాలి, ఎంతటి సహనం కావాలి, ఆయన్ని చేరుకోవాలి అంటే మానవాతీతమైనటువంటి, అంటే మానవులకు సాధ్యం కానటువంటి సహనము, వాళ్ళ అంటే భరించలేనంత బాధల్ని అనుభవించవలసి ఉంటుంది. అప్పుడే భగవంతుడిని చేరుకోగలడు మానవుడు. And Baba says, those who are mine should be prepared to suffer. Another statement. బాబా ఎవరైతే నావారై ఉంటారో వాళ్ళు బాధలను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అని కూడా బాబా చెప్పడం జరిగింది. So remember this. It is better to be honest and suffer than to be dishonest and enjoy life. So Baba says one should be very honest. Though if it's honest, suffering will come. So Baba, it is better to be honest and suffer rather than dishonest and enjoy life. ఇక్కడ మరొక, అంటే మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో తనని తాను రక్షించుకునేందుకు ఎప్పుడు సంతోషంగా ఉండాలనే ఆ విషయంలో అతడు ఎలాంటి పొరపాట్లు చేస్తాడో బాబా ఇక్కడ చెప్తున్నారు. నువ్వు నిజాయితీగా ఉండి బాధపడటమే బెటరు. కపటంతో నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా గడిపే కంట నిజాయితీగా బాధలు పడ్డమే మంచిది అని బాబా చెప్పారు. Once Baba, on his lovers, that is Patavardhans, he took him to that leprosy colony, and at that time Baba told, God loves most those who suffer most. For the lepers, Baba told these points. God loves most those who suffer most. Uninvited suffering is a blessing in disguise. Lepers must not become despondent and curse their fate, but should consider their affliction as a God who has suffering for him. That's one of the most important message. This applies for all the human beings who are Baba, who are come in contact with Baba. This message applies to them. బాబా ఒకసారి లెపర్స్ కాలనీకి, కుష్ఠరోగుల కాలనీకి ఇన్వైట్ చేయబడ్డారు అమరావతిలో. ఆయన ఆ ఆశ్రమానికి అందరూ ఆయన్ని ఆశ్రమాన్ని తీసుకువెళ్లారు.
అక్కడ ఆయన కూర్చుని అక్కడ ఉండేటటువంటి ఆ బాధల్ని అనుభవించేటటువంటి ఆ కుష్ఠరోగులతో కూర్చున్నారు. వాళ్ళకి చిన్న ప్రేయర్ హాల్ కూడా ఉంది, అక్కడ కూర్చున్నారు బాబా. వాళ్ళందరితోటి ఆల్ఫాబెట్ బోర్డు మీద చెప్పారు ఏమిటి అంటే, భగవంతుడు ఎవరిని ప్రేమిస్తాడట, ఎక్కువగా బాధలను అనుభవించే వాళ్ళని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తాడట భగవంతుడు. అంటే ఎవరైతే అంటే ఎవరికి అంటే అనుకోకుండా వచ్చినటువంటి ఆ బాధల్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళనే భగవంతుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. అది ఆ అజ్ఞాతంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆశీస్సులు, అజ్ఞాతంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి అంటే కనపడనటువంటి ఆశీస్సులు ఆ బాధ అంతా కూడా. అందువలన ఈ కుష్ఠరోగులు ఎవళ్ళు కూడా నిరుత్సాహానికి గురి కాకూడదు. అలాగే నాకు ఇలాంటిది ప్రాప్తించింది ఏమిటి అని చెప్పి విధిని శపిస్తూ ఉంటారు. ఎప్పుడు నా కర్మ ఇలా ఉంది ఇలా అనుకుంటూ ఉంటారు అందరూ కూడా. కాబట్టి వాళ్ళ బాధలకు అంటే దేవుడికి దగ్గరగా వెళ్లేందుకు ఈ బాధలు ఉపయోగపడతాయి అని వాళ్ళు భావించి నిరుత్సాహానికి గురి కాకూడదు అని బాబా వాళ్ళకి చెప్పడం జరిగింది. They should consider their affliction as a God-given chance of coming nearer to him. So a chance. అదే వాళ్ళకి God. అదే వాళ్ళకి Baba told, ugly soul in ugly cage. Fortunate soul in ugly cage. One of వాళ్ళ గురించి ఏమని చెప్పారు అంటే, కుష్ఠరోగుల గురించి ఒక గొప్ప ఆత్మలు ఒక అంటే వికారంగా ఉన్నటువంటి శరీరంలో బంధింపబడిన గొప్ప ఆత్మలుగా వాళ్ళని వర్ణించారు బాబా. I know Baba has suffered a lot. Too much suffering he has undergone. For the welfare of others, I undergo terrible suffering. I suffer infinitely. I am daily being crucified as I suffer for the whole world. I am being crucified every moment, even now. That means Baba, too much suffering he has undergone. Sir, share your slide, sir. Yes, sir. Which one, man? Yes, sir. What happened? Yes, sir. You have to share your screen for the welfare of others. That is true. Yes. Baba's suffering. Yes. No. Can you see? Yes, sir. Can you see this thing? Okay. అంటారు, ఇతరుల యొక్క సంక్షేమం కోసం నేను ఆ భయంకరమైనటువంటి బాధల్ని అనుభవిస్తూ ఉన్నాను. అనంతమైనటువంటి బాధలు, నా బాధలు అంతం లేనివి, అనంతమైనటువంటివి. ప్రపంచం మొత్తానికై నేను బాధపడుతున్నాను. ప్రతిరోజు సిలువ వేయబడుతున్నాను. ఈ ప్రతి క్షణము సిలువ వేయబడుతున్నాను. ఇప్పుడు కూడా అంటే ఈ క్షణంలో కూడా నేను సిలువ వేయబడుతున్నాను అని బాబా చెప్పడం జరిగింది. So today is Good Friday. I think you remember that Jesus was crucified, and Baba said Jesus was crucified only once, but I am being crucified every moment. That is the suffering of Avatar of the age. అంటే ఈ రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం తలుచుకోవాల్సింది ఏమిటి అంటే, జీసస్ ఒకేసారి సిలువ వేయబడ్డాడు, కానీ నేను మాత్రం ప్రతి క్షణం సిలువ వేయబడుతున్నాను. అంటే ఈ యుగ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ప్రతి క్షణం సిలువ వేదన అనుభవిస్తూ అంటే ప్రపంచం కోసం ఆ బాధల్ని, అనంతమైనటువంటి బాధల్ని అనుభవించారు. I feel all your suffering because you are all in me. Because so yesterday, I think last week I said that Master's mind is connected with all the souls in the creation. Naturally, whatever suffering the souls undergo, that is felt by the Avatar, because it's connected with all the souls in the universe. అంటే అవతార పురుషుడు అంటే విశ్వాత్మకమైనటువంటి మనస్సుతో, అంటే విశ్వాత్మక మనస్సు అంటే సృష్టిలో ప్రతి జీవి యొక్క మనస్సు కూడా అనుసంధానం చేయబడి ఉంటుంది ఆయన మనస్సుతో. కాబట్టి ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆయన విశ్వాత్మక మనస్సు అందరూ అంటే అందరి మనస్సులను కలపబడి ఉంటుంది. కాబట్టి
ఆయన ఏమంటున్నారు అంటే, మీ అందరి సఫరింగ్ కూడా నేను బాగా అనుభూతి పొందుతున్నాను. ఎందుకు అంటే మీరందరూ నా వాళ్ళే, నాలోనే ఉన్నారు కాబట్టి నేను మీ అందరి బాధల్ని నేను అనుభవిస్తున్నాను అని బాబా చెప్పడం జరిగింది. It is my life mission to remove the burden of mankind's suffering. I come for this. But really speaking, it is not my ignorance of people and their underlying indifference towards things spiritual that makes me suffer. So Baba is telling why he is suffering, another reason. ఎందుకు ఆయన బాధల్ని అనుభవిస్తున్నారో మరొక విషయాన్ని చెప్తున్నారు. నా యొక్క జీవిత ఉద్యమం, నా యొక్క అవతార ఉద్యమం అంటే ఏమిటి అంటే మానవుల యొక్క బాధల భారాన్ని తగ్గించి వేయడం. అది నా యొక్క అవతార ఉద్యమం. నేను అందుకోసమే ఇక్కడికి వచ్చాను. నిజం చెప్పాలి అంటే ఇది నా పని కాదు, కానీ ప్రజల యొక్క ఈ అజ్ఞానం కారణంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక నిర్లిప్తత, దాని కారణంగా నేను బాధల్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి మన అజ్ఞానమే ఆయన బాధలకు కారణము. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆ అజ్ఞానమే ఆయన బాధలకు కారణమైంది. You can see here some of the Baba's photos which is suffering. Baba is unable to, after two car accidents, Baba come up to the end, he was suffering because of his joint pain. He was unable to walk properly. మనకందరికీ తెలుసు. ఇక్కడ బాబా ఫోటోలన్నీ కనిపిస్తున్నాయి కదా. బాబా 2 సార్లు కారు ప్రమాదాలకి లోనవ్వడం వలన ఒకసారి మరొక వైపు అందరు, ఇవన్నీ మనకు తెలుసు. 52లో 56లో బాబా యొక్క 2 సార్లు కారు ప్రమాదాల్లో గాయపడి ఆయన ఒకవైపు అంటే 52లో ఎడమవైపు 56లో కుడివైపు తన శరీరాన్ని ఛిద్రం చేసుకోవడం కారణంగా ఆయన బాధల్ని తనపై వేసుకున్నారు. మనందరి బాధల్ని, ప్రపంచంలో ఉన్న బాధలన్నింటినీ కూడా తనపై వేసుకుని ఎన్నో బాధల్ని అనుభవించడం మనకి తెలుసు. ఈ ఫోటోల్లో అదే కనిపిస్తోంది. Baba advised how to face suffering. This is most important. How to face suffering when the suffering comes, suppose. Then what to do during that time is most important. Let us see. బాబా అడ్వైజ్ ఏమిటి అంటే, మనం ఎలాగా అంటే మనకి బాధలు అనుకోకుండా అనుకుని వస్తాయి. వాటిని ఎలా ఫేస్ చేయాలి, మనం ఎలా ఎదుర్కోవాలి, వాటి గురించి బాబా ఏం చెప్తున్నారో చూద్దాం. This will be dealt in now 2 portions. Let us see. One is ordinary human who is non-Baba lovers, who don't know, they're not in the orbit of Baba. Second, Baba lovers. So 2 categories will. So what happens to the ordinary people? What they do when the suffering comes? First, they will do something in the house itself, house medicine. Then they will go to the doctor. If it is not cured, then they will go for different temples. They will contact priest. Then priest will tell, go to so-and-so in Kerala, some temple is there, go there and do some finance like that. They will like that, and they go to some pranic healing, reiki, acupressure, that therapy, this therapy. So many ways they will be trying to come out of that suffering. The worldly people, what is going on in the world, most of the people, that is worldly. So before coming in contact, they are also doing that. And they offer something, they go to temple, they offer some seva to God, just like bribing, so that they want their suffering to be cured, like that. This is normal people, what they do. That is first part. Then what about for Baba lover? That is the second part. Worldly people, translate my worldly people, what they do. ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ అంటే ఇక్కడ 2 కేటగిరీస్ కింద విభజించారు. బాబా లవర్స్ అనేవాళ్ళు, బాబా లవర్స్ కాని వాళ్ళు, అంటే బాబా పరిధిలోకి రాని వాళ్ళ సంగతి ఏమిటి? సాధారణంగా ప్రపంచంలో ఎవ్వరూ బాధల్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండరు. కానీ అనుకోకుండా వచ్చే ఈ బాధలన్నీ కూడా వాళ్ళకి అనేక రకాలుగా దాన్ని ఎలాగైనా నివారింపజేసుకోవాలి అని కొంతమంది సాధువులు వెంటబడతారు, కొంతమంది గుళ్ళకి పెడతారు, కొంతమంది మొక్కులు మొక్కుకుంటారు, కొంతమంది ఇంకో రకంగా అలాగే ఎలాగైనా దాన్ని నివారింపజేసుకోవాలని డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, లేదా ఈ మాయ మంత్రాలు చేసే వాళ్ళకి, అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి వాళ్ళకి నమ్మి ఏదో రకంగా మన బాధల్ని నివారించుకోవాలని వీళ్ళ వెంట వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. అయితే
మాన బాబా ప్రేమికుల విషయంలో ఎలాంటి బాబా అడ్వైజ్ ఏమిచ్చారు, ఎలాంటి పరిస్థితుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. They avoid suffering. Because now so many medical facilities are there, and also so many different methods are there. So many different subtle ways of treatment is there. Reiki, pranic healing, like that. And temples, so many temples are there. That is demigods approach, and they will cure like that. Somehow they will get it cured. Somehow. వచ్చిన బాధల్ని నివారింపజేసుకునేందుకు అనేక రకాలైనటువంటి రేకి అలాంటి ట్రీట్మెంట్లకు కూడా పెడుతూ ఉంటారు. అంటే మానసికంగా వాళ్ళు ఏదో మనకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో ఈ సటిల్ వేస్ లో కూడా వెళ్తూ ఉంటారు. అనేక రకాలుగా వాళ్ళని ఎలాగైనా సరే బాధల నుండి నివారింపజేసుకునేందుకు ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల వైపు పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ సఫరింగ్ నుండి ఆ విముక్తి కావాలి, బాధల నుండి విముక్తి కావాల్సి ఉంటుంది అందరికీ కూడా. Now let us see what Baba says. So this is world. So what happened when Baba was in Dehradun? One day some people bought one mad woman and asked Baba to cure her. So Baba said, take, my nazar is on her, my blessings are there, take her back. So that people, that village people, they came to know that Baba, I had also asked them to take her back, so that he said my nazar is there. Then once they took her back, then what happened? After this incident, Baba was upset. Those people had come for such a thing. Don't they realize who I am? He remarked to Erich, they approach me, this is the most important message. They approach me for such a thing, that which I have ordained for their benefit. They want to be rid of. The most important message, one should understand this one particularly. They approach me for such thing, that which I have ordained for their benefit. That is to remove the samskara. Yes, ordained. But they want to be rid of. They want to be rid of the suffering. They don't want this one. So this is what Baba has told. The incident took place in Dehradun in 1953. Then afterwards, Baba gave that message. At that time only Baba gave that very big message, that is highest of the high message regarding this incident. So this is what normal people do. To come out of the suffering, they approach so many types like this. This is one of the type they approach. బాబా డెహ్రాడూన్ లో ఉండగా 1953 సెప్టెంబర్ 6వ తేదీన మనకందరికీ తెలుసు హైయెస్ట్ ఆఫ్ ది హై మెసేజ్ కి ముందు జరిగినటువంటి విషయం ఇది. బాబా ఇరుచి మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో ఒక కారు ఆగింది ఆ ఇంటి ముందు. అక్కడి నుండి ఒక యువకుడు అంటే ఒక యువతిని కొంతమంది మోసుకుని వస్తారు బాబా దగ్గరికి. బాబా కాళ్ళ ముందు పడేసి బాబా బాబా నీ ఆశీస్సులు కావాలి అని అడిగినప్పుడు బాబా ఆమెను తట్టి తీసుకువెళ్ళండి, నా నజర్ ఆమె మీద ఉంది, నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఆవిడ్ని తీసుకువెళ్ళమని చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత బాబా చాలా నిరుత్సాహపడి అప్సెట్ అయిపోయి, ఏమిటి ఈ ప్రజలు ఎందుకు నన్ను ఈ విధంగా నన్ను హింసిస్తున్నారు అని చెప్పి వాళ్ళు నేను ఎవరో వాళ్ళకి తెలియటం లేదు, ఎందుకు తెలియటం లేదు అని చెప్పి బాధపడుతూ ఎరుచితోటి అన్నారు. ఏమని అంటే వీళ్ళందరూ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఇలాంటి చిన్న చిన్న విషయాల పట్ల అంటే ఆమెకు దెయ్యం పట్టింది అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అలాంటి చిన్న విషయాల గురించి నా దగ్గరికి రావడం ఎంత బాధాకరము అని చెప్పి బాబా అన్నారు. వాళ్ళ యొక్క లాభం కోసం అంటే వాళ్ళ యొక్క సంస్కారాలను తుడిచిపెట్టే ఉద్దేశంతో నేను వాళ్లకు ఆదేశించినటువంటి ఆ బాధల్ని నివారించమని నన్ను అడుగుతున్నారు. అంటే నేను వాళ్ళ యొక్క లాభం కోసం వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం నేను వాళ్ళకి ఇచ్చాను, కానీ దాన్ని వాళ్ళు వద్దంటున్నారు అని ఆయన ఎంతో బాధతో మర్నాడు నేను హైయెస్ట్ ఆఫ్ ది హై ఉన్నతోన్నతుడును అనే మెసేజ్ ఇవ్వడం జరిగింది. Worldly people will do. That is the method of method. To come out of suffering, they do different type of method. This is one of the methods they approach.
ఇలా ప్రపంచంలో అనేక మంది వాళ్ళ యొక్క బాధల్ని నివారింపజేసుకునేందుకు ఏదో ఒక మార్గం దొరకకపోతుందా అంటూ ఏ వీళ్ళని వాళ్ళని పట్టుకుని అంటే సాధువుల వెంట ఏదో యోగుల వెంట వెళ్ళి ఏదో మంత్రాలతో వాళ్ళ యొక్క నివారణ చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కానీ బాబా ఏమంటున్నారు అంటే వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం నేనిచ్చిన బాధల్ని వాళ్ళు వద్దు అంటూ అంటే నేనేం చెయ్యను అని చాలా అప్సెట్ అయ్యారు ఆ రోజు బాబా. For Baba lovers, Baba has very clearly given my wish message. Very clear it is. What is to be done when suffering comes? When you feel happy, think Baba wants me to be happy. When you suffer, think Baba wants me to suffer. One of the most important message. It's all Baba's wish, so we should accept it. If Baba is giving, naturally you have to take it as. Be resigned to every situation and think honestly and sincerely. Baba has placed me in this situation. So this is what one should do during suffering. During suffering, this is what instruction Baba has given in the message, My Wish. మై విష్ అనే మెసేజ్ లో, నా వాంఛితము అనే మెసేజ్ లో బాబా ఇచ్చిన విషయాలు మనందరికీ తెలుసు. అక్కడ బాబా ప్రేమికుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటించాలి. బాబా ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారో అంటే మీకు సంతోషం ఎప్పుడైతే కలుగుతుందో బాబా నన్ను సంతోషింపగోరుతున్నారు అని భావించండి. అలాగే ఎప్పుడైతే మీకు బాధలు వస్తాయో అప్పుడు బాబా నన్ను బాధపడమని కోరుతున్నారు అని భావించాలి. అలాగే ప్రతి సిచ్యుయేషన్, ప్రతి పరిస్థితిని కూడా నిజాయితీగా, నిష్కపటంగా బాబా నన్ను ఈ పరిస్థితుల్లో ఉంచాడు అనేటటువంటి భావనలో బాబా ప్రేమికులు ఉండాలి. If someone abuses us or insults us and becomes the cause of our suffering, or if we are harassed in any way, we should bow down to such a person instead of reacting angry with him, because he is the means of wiping out our samskaras. This is another, see, instead of suffering and this thing, so we should bow down because he is wiping out of samskara. So somebody is wiping out of samskara, naturally we should be happy, not suffer. This is what Baba is telling us. ఇక్కడ బాబా ఏం చెప్పారు అంటే, ఎవరైనా మనల్ని దూషించినా, ఎవరైనా మనల్ని అవమానించినా దాని కారణంగా మనం బాధలకు లోనవుతాం. అది ఎలాంటి కారణమైనా కూడా మనల్ని ఏ విధంగా వేధిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి బాధలు మనకి ఎదురైనప్పుడు అది మన సంస్కారాలని తుడిచిపెట్టే సాధనంగా మారుతుంది అని గ్రహించాలి మనం. అందువలన ఎవరైతే మనల్ని నిందించారో, ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళపై కోపంతో ఉండకుండా అలాంటి వ్యక్తికి మనము నమస్కరించాలి అని చెప్పారు బాబా. ఎన్నోసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి లార్డ్ మెహర్ లో కనిపిస్తూ ఉంటాయి. మండలి వారు ఎలాంటి తప్పులు చెయ్యకపోయినా వాళ్ళ కాళ్ళ మీద పడి వేడుకో, నన్ను క్షమించమని వేడుకో అని ఆది మొదలైన వాళ్ళందరినీ కూడా చెప్పడం మనకి గుర్తుండే ఉంటుంది. అంటే బాబా అంటారు వాళ్ళ సోపుతో మన యొక్క సంస్కారాల్ని క్లియర్ చేస్తున్నారు అని. So consider mental and physical suffering gift from God. Always we should remember this. Mental and physical suffering is a gift from God, which if accepted gracefully lead to everlasting happiness. మనకి ఎదురైనటువంటి మానసికమైన భౌతికమైనటువంటి బాధలు భగవంతునిచ్చినటువంటి కానుకగా స్వీకరించాలి. అలాగే దాన్ని ఎంతో గ్రేస్ఫుల్ గా యాక్సెప్ట్ చేయాలి. అంటే అనంతమైనటువంటి ఆనందం కోసం అది మనకు దారి చూపించేటటువంటి మార్గంగా వాటిని మనము స్వీకరించాలి అని బాబా చెప్పారు. This is now most important. Another secret Baba has revealed. Enjoyment of suffering. First time in the history of the world, Baba introduced this word. Nobody can understand, nobody can believe. First time
Baba introduced the enjoyment of suffering. Is it possible for enjoying the suffering? Is it possible, madam? No, Huh? sir. Not Because possible. of His grace only. His grace only we can. Yeah, see now, you see the figure. Because why it is We not can't. possible, enjoyment? Because all our mind is, attention is on suffering only. Yes, sir. Entire mind is concentrating on the suffering. See the picture here. ఇక్కడ బాబా మనందరికీ ఒక మంచి మాటను పరిచయం చేశారు. ఏమిటి అంటే బాధలో ఆనందాన్ని అనుభూతి పొందడం. బాధలో ఆనందాన్ని ఎలా అనుభూతి పొందుతాము? నిజంగా మనకి సాధ్యమవుతుందా? మనసు ఎప్పుడు కూడా బాధల మీదే కేంద్రీకృతం అవుతుంది. అంటే చిన్న నొప్పి తగిలినా మొత్తం ఆ రోజంతా కూడా దాని మీదే దృష్టి పెట్టేసుకుంటాం. మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తాం. అలాగా మనసు దాని మీదే ఫోకస్ అయి ఉంటుంది. భగవంతుడి మీద ఫోకస్ అయి ఉండదు. Then what కాబట్టి is to be done? అయితే Next. ఏం చెయ్యాలి మనము? So what is the reason? The Baba has very clearly given solution for that. What is to be done? See here now. Concentrate, turn your mind towards Baba. Then you can enjoy. You'll ఇక్కడ forget that suffering at all. Baba has given one example. Scratching, now itching is there in the skin, some itching problem is there. If you scratch it, it gives some pleasure. We get some pleasure by scratching. Though the suffering is there, that itching is there, it is not cured, but we get some pleasure. Like that, when you turn the mind towards Baba, naturally we get enjoyment. Though the suffering is there, it will not at all attack us. Though it will be there like that, but we can enjoy. Concentrate entire mind on Baba. Read Baba books, see Baba video, read his son, talk about Baba, read books. So when the mind entirely concentrate on Baba, that suffering will automatically reduce. No effect will be there. You don't feel at all any problem. Actually, the suffering, it will wipe out the samskara and it will vanish. So, but you will be enjoying that suffering. This is the secret revealed by Baba. This enjoyment suffering was given, message given in Belgaum during New Life, 1959. And the secret is revealed to Rustum Falati. It was written that a real treasure book. Baba has revealed the secret. Concentrate on me. Then your suffering will automatically vanish like that. So the most important message, one should understand what is to be done when suffering comes to one Baba lovers. మనకి బాబా ప్రేమికులు అందరికీ అండి ముందర ముఖ్యంగా మండలి వారు ఎలాంటి సఫరింగ్ అంటే ఎలాంటి బాధల్ని అనుభవించారో మనకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా చిరునవ్వుతో బాధల్ని వాళ్ళు స్వీకరించారు. ఇక్కడ బాబా ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైనా శరీరం మీద ఒక చిన్న కురుపు వచ్చినా లేకపోతే గజ్జి లాంటి ఇది ఏదైనా వచ్చినా లేకపోతే దురద పెట్టినా ఆ దురద గోకున్నప్పుడు మనకి చాలా హాయిగా ఉంటుంది. అబ్బా ఇంకా చాలా చాలా బాగుంది అనుకుంటాం. కానీ ఆ ఆ ప్రాబ్లం అంటే ఆ స్కిన్ డిసీజ్ అనేది ఇంకా ఉండిపోతుంది. దాన్ని గోక్కోవడం వల్ల దాని నివారణ కాదు. కాబట్టి మనసు దాని మీద మనం బాధలు అనుభవించే దాని మీద ఫోకస్ అయి ఉన్నంతసేపు ప్రాబ్లం అనేది అలాగే ఉంటుంది. కానీ మనసు ఎప్పుడైతే భగవంతుడు బాబా మీద దృష్టి మరల్చుకున్నామో అది మనకి కొంత వరకు నివారణ, దాన్ని మర్చిపోయే పరిస్థితికి మనం వస్తాం. So this is most important. All Baba lovers should follow the secret revealed by Baba for Baba lovers. లో ఉన్నప్పుడు చెప్పినటువంటి సీక్రెట్ అంటే ఈ రహస్యాన్ని మనం బాబా ప్రేమికులమైన మనం అందరం కూడా గ్రహించాలి. ఎందుకు సఫరింగ్ అనేది వచ్చింది, దాని మన యొక్క సంస్కారాల్ని తుడిచిపెట్టడానికే అనేటటువంటి అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు మనము దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం, ఆ బాధల్ని కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. So Baba, Mani has told about some example. Mani has given two examples. She has given an example about suffering. They are written in Real Treasure by Rustum Falati. Let us see what example she has given. Now we see now what is happening here.
I don't know why the sound is not coming. Now what you are seeing? Washing clothes. Washing clothes. No. Observe now correctly. Now, why is doing like that? What is the why? What is the purpose? ఎందుకు అలాగా బండకేసి బాతున్నాడు ఆ చాకలివాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే ఆ బట్టలకున్న మురికిని వదలగొట్టడానికి అతడు బండకేసి బాతున్నాడు. దానివల్ల బట్టలు శుభ్రపడి తెల్లగా అవుతాయి. Then now see here. No, what is this? Who is holding that one cloth? Who is holding? End of the cloth. Held by the washerman. Washerman. Is it not? See the end. Washerman. Yeah. So that means when washing is always holding the cloth. While removing the dirt, always is holding the cloth. Is it not? So this you should understand. That is next another example. Now you see here. This pot. Floating the pot. The pot won't break because because you see that other hand. See, on the left hand is inside. Support is given for the left hand. Yes, sir. Underneath the left hand is given support for that, so that it will not break. Though is hitting, the part will not break because underneath support is there. Similarly, what happens in our life? అని రియల్ ట్రెషర్ లో రుస్తుం ఫల్హాతికి చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. See, you can see here. See, samskara, that is dirt. So he's holding, but only thing he's holding. So God realization comes after remove the dirt, you will get God. But always Baba will be with us. See here, that this holding is Baba's presence with us. ఇక్కడ ఈ చాకలివాడు బండకేసి బాతున్నాడు. ఎలా బాతున్నాడు అంటే గట్టిగా పట్టుకుని దాన్ని వదలటం లేదు. వదలకుండా బండకేసి బాతున్నాడు అంటే మన యొక్క సంస్కారాల మురికిని వదలగొట్టడమే బాబా యొక్క ధ్యేయం. కాబట్టి బాబా మనకిచ్చేటటువంటి బాధలు ఎలాంటివి అంటే ఆయన సపోర్ట్ ఉంటుంది ఓ పక్కన. మన యొక్క సంస్కారాలని వదలగొట్టే ప్రక్రియలో ఆయన మనకి ఆ బాధలను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ కారణంగా అంటే ఆ సంస్కారాలు always will be holding us. ఎప్పుడూ కూడా ఆయన మనల్ని పట్టుకునే ఉంటారు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఏదైనా బాధలు వచ్చినప్పుడు బాబా మనల్ని వదిలేశాడు, లేకపోతే మనల్ని పట్టించుకోవటం లేదు అని మనం బాధపడుతూ ఉంటాం, ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా బాబా తన చేతులతోటి మనల్ని మనకి దాపు ఇస్తూనే ఉంటాడు. మనకు ఒక కాపు కాస్తూనే ఉంటాడు. You can see here, God and God lover. A God lover was there. Always God was walking with him. So after death, he sees his life. So during happy life, he saw 4 steps. That is God and his step. But suffering life, he saw only 2 steps. Then he asked God, during my suffering, why you have left me? Then God replied, it is not your foot, it is my footstep. During suffering, I was holding you. It is my step, not your step. That's why during suffering, always God will be with us only more. It indicates this picture indicates that message. During suffering, God will be very close to us. Baba will be very close to us during suffering time only.
ఇక్కడ ఈ చిత్రంలో ఏం చెప్తున్నారంటే మొట్టమొదట సంతోషంగా గడిపే జీవితంలో భగవంతుని యొక్క ప్రేమికుడి వెంటే భగవంతుడు కూడా ఉంటాడు. అందువల్లే 4 పాదాలు కనిపిస్తున్నాయి. సఫరింగ్ ఆఫ్ లైఫ్ అంటే బాధల్ని అనుభవించే భగవత్ ప్రేమికుని విషయంలో 2 పాదాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పాదాలే అవి. మానవుడి యొక్క పాదాలు ఆయన పట్టుకునే ఉంటాడు కాబట్టి మన పాదాలు కింద పడవు. ఆయనే నడిపిస్తూ ఉంటాడు మనల్ని పట్టుకుని. కాబట్టి మన పాదాలు అక్కడ ఉండవు. అది భగవత్ ప్రేమికుని యొక్క బాధలు అనుభవించేటప్పుడు ఇక్కడ బాబాయే మన వెంట ఉంటూ మనల్ని ఎప్పుడూ కాపు కాస్తూ ఉంటాడు. ఇందాక మనకి కుండలు చేసేటటువంటి కుమ్మరి ఎగ్జాంపుల్ కూడా చూపించారు. దాంట్లో ఒక ప్రక్క ఎడం చేత్తో ఆ కుండకి కింద దాపు పట్టుకుని పైన కొడుతూ ఉంటాడు. అంటే ఆ కొట్టేటప్పుడు ఆ బాధలు మనకి దాని వల్ల బ్రేక్ అయిపోకుండా పగలిపోకుండా ఒక కాపు కాస్తూ ఉంటాడు కింద నుంచి. పైనుంచి మాత్రం మొత్తుతూ ఉంటాడు. So actually there are so many heroes are there in Baba's life. This I'll tell in brief. Actually, after Baba dropped body, Uman Mandal used to come to Mehrabad and garlanding Samadhi. And once one old lady came, and then Mani explained about her story of that old lady. She said that old lady belongs to some rich family. Though she was rich, she stayed in Mehrabad for quite long time and undergoing that type of simple life. After going back to her place for the worldly life, she lost her son and daughter-in-law in an accident. Then her husband became crippled, bedridden. Then her relatives started talking, what happened to your Baba? Why Baba has not saved? Like that. Then what reply she was giving? If you say one more word about Baba, then I will throw you out. Such was her love and faith that in spite of all tragedies, her love kept growing. This is the real love. This is how she faced suffering in her life. Telugu translation. In a gist I have told. Same gist you can tell. ఒకసారి మన మణి ఒక వృద్ధురాలి అంటే బాబా సమాధి దగ్గరికి వచ్చినటువంటి ఒక వృద్ధ స్త్రీ గురించి దగ్గరికి వచ్చి ఆమె చాలా కష్టంగా నడవలేకపోతుంది. కీళ్ళవాతం వల్ల ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆమెను తీసుకొచ్చినటువంటి ఆమె కూతురు దగ్గరగా ఉండి ఆమెను నడిపిస్తోంది. మణి ఆమెను ఆపి అడుగుతుందన్నమాట, ఏమిటి ఆ వృద్ధురాలు ఇక్కడ ఎవరో ఏమిటో తెలియదు. ఆమె బాబా యొక్క విలువైనటువంటి వజ్రాలలో రత్నాలలో ఒకరు అని మణి చెప్తోంది. ఏమిటి అంటే ఇక్కడ కొండ మీద తన కుటుంబంతో సహా బాబాకు సర్వము సమర్పించి జీవించేది గొప్ప ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆవిడ. ఎంతో విలాసంగా ఆవిడ జీవితాన్ని గడిపేది. ఆ సమయంలో ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమెకు అన్ని కష్టాలే, దురదృష్టాలు అన్నీ ఒకేసారి ముట్టుకున్నాయి. కానీ బాబా పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ మరింత పెరిగిందిట. ఏమిటి అంటే ఆమె భర్త ఒక ప్రక్కన మంచం మీద ఉన్నాడు, వికలాంగుడు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక ప్రమాదంలో ఆమె కొడుకు కోడలు కూడా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమెను నిందించారు. ఏంటి బాబాని పట్టుకుని వేలాడుతున్నావు అని. నువ్వు బాబాని అడుగుతావు కదా, ఏమయ్యాడు నీ బాబా, ఎందుకు నిన్ను ఆదుకోలేదు, నీ గురించి ఎవరు ఎందుకు పట్టించుకోలేదు, నువ్వు గుడ్డిగా ఆయన్ని నమ్ముతున్నావు అని అందరూ నిందిస్తారు. కానీ ఆవిడ అంటుంది, మీరు మరొక్క మాట బాబా గురించి అంటే మిమ్మల్ని అందరినీ బయటకు విసిరేస్తాను అని ఖచ్చితంగా చెప్తుంది. అంటే అటువంటి ప్రేమ, అటువంటి విశ్వాసము బాబా పట్ల ఆమెకు ఉంది. అలాంటి గట్టి అంటే నిశ్చలమైనటువంటి విశ్వాసం, అకుంఠితమైనటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా ఆమెను ఆమెకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా నిలదొక్కేలా చేశాయి. అవన్నీ కూడా బాధలన్నీ కూడా. ఈ విషయాన్ని రుస్తుం ఫల్హాతికి చెప్పింది. రియల్ ట్రెజర్ లో ఈ కథ ఉంది. So Baba says,
fortunates are they whose love is tested by their misfortune. So they are the fortunate people who face the difficulties, who face the suffering willingly. They are the fortunate people. అంటే దురదృష్టాల ద్వారా ఎవరి ప్రేమ అయితే పరీక్షించబడుతుందో, అంటే దురదృష్టము అన్నప్పుడు ఆ బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఆ ప్రేమ పరీక్షకు గురవుతుంది. అయినా కూడా బాబా పట్ల అకుంఠితమైనటువంటి ఆ ప్రేమ కలిగిన వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులు అని బాబా చెప్పడం జరిగింది. So goal of life, our all goal, how to reach goal, you can see here, there is only through the suffering. Suffering is the steps to reach our goal of life. భగవంతుణ్ణి చేరాలి అంటే, మన జీవిత గమ్యం చేరుకోవాలి అంటే సఫరింగ్ అనే మెట్ల ద్వారా, సోపానాల ద్వారా ముందుకు వెళ్ళగలిగితే భగవద్ అనుభవాన్ని పొందగలం. So with this I will be completing today's sharing of matter. So now you can think whether suffering is essential or not. What is the importance of suffering? So all this discourse from Meher Baba has given so much of information. So how to face suffering, what is to be done during suffering, all this information, so we can adopt in our life and be close to Baba, making him a constant companion, so that we will be able to face the suffering willingly. Avatar Meher Baba ki jai. మనం దీన్ని బట్టి గ్రహించాలి, బాబా మనతో పాటు ఉంటాడు, ఎప్పుడు ఎల్లవేళలా మనతో ఉంటూ మనల్ని నడిపించేవాడు ఆయనే. కాబట్టి బాబా ప్రేమికులమైనటువంటి మనము ఏ విధంగా ఆ బాధల్ని మనము ఎదుర్కోవాలి, ఏ విధంగా మన మానసిక స్థితిని ఎలా అలవర్చుకోవాలి అనే విషయాన్ని ఈరోజు అద్భుతంగా మనకి రఘుపతిరావు గారు వివరించారు. జై బాబా సార్, వెరీ నైస్, ఇంపార్టెంట్, most important for all Baba lovers, most important subject. This is most important all Baba lovers. Yes, sir. Jai Baba. Thank you. Jai Baba's blessing.